శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. మరి ఆ యాదగిరిగుట్ట బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాదాద్రిగా మారింది. ఇప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి కాదు యాదగిరిగుట్టగా పిలవాలని ఆదేశాలు ఇచ్చారు. పేరు మార్పే కాదు, ఆలయ నిర్మాణంలో జరుగుతున్న పలు మార్పులు చేర్పులు ఏంటి, స్థానికులు భక్తులు కోరుతున్న డిమాండ్లేంటి? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి యాదాద్రిగా మార్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో 2 సార్లు పర్యటించి యాదాద్రి కాదు యాదగిరిగుట్టగానే నామకరణం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టలో ఎటువంటి పరిస్థితి ఉంది, భక్తులు ఏమంటున్నారు, స్థానికులు ఏమంటున్నారు? HMTV ప్రత్యేక కథనం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులు చేపట్టారు. పూర్తిగా ఏకశిలతో ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. అయితే నిర్మాణ సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్న ప్రధాన ఆలయంపై భక్తులకు ఉన్న మనోభావాలు పట్టించుకోకుండా నిర్మాణం చేశారు అన్న ప్రచారం ఉంది. ప్రధాన ఆలయం పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగినా భక్తులకు ప్రధానంగా ఉన్న కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించే ప్రాంతం లేదు. ఇక వేలాదిగా తరలివచ్చే భక్తులకు వాష్రూమ్ నిర్మాణం లేకుండా చేశారు. ఇక యాదగిరిగుట్ట ప్రధాన ఆలయం వద్ద వాన వచ్చినా ఎండ ఉన్నా భక్తులకు నిల్వ నీడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా చేశారని టాక్ ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రము మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు యాదగిరి గుట్టగా మార్చుడు చాలా సంతోషంగా ఉంది. మా భువనగిరి పురాతనం అంటే ఒక 20-30 ఏళ్ల సంది యాదగిరి గుట్టగా అని చెప్పి మేము ఎంతో పుణ్యక్షేత్రము, తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరి గుట్టగా మార్చడం చాలా సంతోషంగా ఉంది. గుట్ట దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు యాదాద్రి ఉన్న పేరును యాదగిరి గుట్టగా మార్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. దృష్టిలో పెట్టుకొని కూడా కొబ్బరికాయలు కొడుతందుకు కూడా అన్ని సకల వసతులను కూడా కల్పించి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా యాదగిరిగుట్టని యాదగిరిగుట్టగానే ఉండడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నాం అంటే గుట్టకి వెళ్తున్నాం అనే భక్తులు కూడా ఎక్కడికి పోతున్నాం అంటే యాదగిరిగుట్టకి వెళ్తున్నాం అనే విధంగా చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మన గుట్టపైన దేవుడి దగ్గరకు వచ్చిన భక్తులకి కొబ్బరికాయ కొట్టడానికి కూడా స్థలం కేటాయించలేకపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఐలన్న గారు వచ్చిన తర్వాత మా గుట్టపైన వచ్చే భక్తులకు టెంకాయ కొట్టుకోవడానికి సౌకర్యం కలిగించినారు. అలాగే మాకు స్థానికులందరికీ కూడా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకు కూడా మా ఇంట్లో ఎవరైనా జరిగిపోయినా ఉంటే అందరికి నిద్ర చేయడము, మా గుట్టపైన నిద్ర చేయాలనే అలవాటు ఉంది. ఆ అలవాటును చేసిండు ఎవరు? మన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీర్లా ఐలన్న గారు నిద్ర చేయడానికి ఒక డార్మెంట్ హాలు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషకరమని తెలియజేసుకుంటా ఉన్నాము. అయితే ప్రభుత్వం మారడంతో యాదగిరిగుట్ట ఆలయం పైన పలు మార్పులు చేర్పులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రధానంగా యాదాద్రి కాదు యాదగిరిగుట్టగా నామకరణం చేశారు. ఇక భక్తులకు మొక్కులు చెల్లించే కొబ్బరికాయలు కొట్టు స్థలం ఏర్పాటు, ఇక భక్తులకు వాష్రూమ్లు, భక్తులు ఆలయ పరిసరాల్లో కాసేపు కూర్చునేలా పర్మనెంట్ షామియానా ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆలయ పరిసరాల్లో వానలకు ఎండలకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. కాకపోతే ఇంత ముందుకు ఏ ఫెసిలిటీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి డ్రింకింగ్ వాటర్ కానీ, వాష్రూమ్లు కానీ, పడుకోవడానికి కానీ అంతా చాలా బాగుంది. కాకపోతే ధర్మదర్శనం చాలా జనాలు ఉన్నారు. చాలా దర్శనం కొంచెం షార్ట్ కట్ చేస్తే బాగుంటుందండి. తొందరగా అయ్యేటట్టు చూడాలి. ప్రజలకు ఇబ్బందులు రాకుండా తొందరగా అయ్యేటట్టు చూస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాము. కాకపోతే అన్ని ఫెసిలిటీలు అయితే బాగున్నాయి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగానే అన్ని కార్యక్రమాలలో చేరుకోవచ్చు. కొబ్బరికాయలు కొట్టడానికి కూడా గత ప్రభుత్వంలో లేదు, ఆ ఫెసిలిటీ ఇచ్చారు, బాగుంది. దర్శనం ఒకటి ఏంటంటే ఇది దూరం నుంచి చూడాల్సి వస్తుంది. ఇంతకుముందులా కొంచెం దగ్గరగా అంటే పాతది 10 years బ్యాక్ డెవలప్ కాకముందు ఎలా ఉండేది దగ్గర నుంచి చూసేది ఆ సౌకర్యం కలిగిస్తే బాగుంటుంది.
ఇక యాదగిరి గుట్ట ఆలయంలో ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. ప్రధాన ఆలయం పరిసరాల్లో ఒకరోజు రాత్రి నిద్ర చేస్తే సకల దోషాలు తొలగి పుణ్యం కలుగుతుందని నమ్మకం ఉంది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దీనిపై ప్రత్యేక దృష్టి సారించి డార్మిటరీ హాల్ నిర్మించారు. ఇక యాదగిరి గుట్ట కొండపైన అప్పట్లో పుష్కరిణి ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడో ఉంది. త్వరలో పుష్కరిణిని కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు బీర్ల ఐలయ్య. ఇక యాదగిరి గుట్ట ఆలయంతో పాటు పరిసరాల్లో మంచినీటి కోసం 210 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకంతో నూతన పైప్ లైన్ చేపడుతున్నామని తెలిపారు. సో యాదగిరిగుట్టగా మారిన తర్వాత ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి మార్పు చేర్పులు మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య ఉన్నారు. ఎట్లా చూస్తారు? మన దగ్గర తరతరాలుగా యాదగిరిగుట్ట అని పిలువబడే యాదాద్రి ఇప్పుడు యాదగిరిగుట్ట అయింది. ఏదైతే గత 10 సంవత్సరాల నుంచిగా టీఆర్ఎస్ వాళ్ళు మేము గుట్టను అభివృద్ధి చేసామన్నారు. గుట్టను అభివృద్ధి కాదు, మీరు అధోగతి పాలు చేశారు. ఈ గుట్ట కింద నమ్ముకున్నటువంటి షాపుల వాళ్ళు కానీ భూముల వాళ్ళు భూములు కోల్పోయి ఇవాళ ఉపాధి కోల్పోయిన క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ కొండ మీద ఎన్నో రకాలటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. డార్మేటరాలు, గుండం కానీ, కొండపైకి ఆటో కార్మికులు కానీ, వచ్చే భక్తులకు సులభతరమైన దర్శనం కానీ, అఖండ దీపం కానీ, అదేవిధంగా ఈ ఇరువైపు ఉన్నటువంటి రోడ్లు కానీ, టెంకాయ కొట్టే సంస్కృతి, ఇక్కడ నిద్రించే సంస్కృతి అన్నీ కాపాడి ఒక 2000 వెహికల్ పార్కింగ్ అయ్యే విధంగా కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి మాటిచ్చిండు. ఏదైతే తెలంగాణ వద్దు, మాకు తెలంగాణలో అభివృద్ధి ముఖ్యం, ఆంధ్ర పాలన వద్దు, తెలంగాణ పాలన ముద్దు అన్నటువంటి కేసీఆర్ మళ్ళొక్కసారి ఈ ప్రాంతం పేరు కూడా ఇక్కడ యాదాద్రి, అక్కడ భద్రాచలాన్ని భద్రాద్రిని మారిస్తే మా గౌరవ ముఖ్యమంత్రి ఒక్క మాట చెప్పగానే గతంలో ఏదైతే సాంప్రదాయంగా తెలంగాణ బద్దంగా ఉన్నటువంటి యాదగిరిగుట్టను మళ్ళీ కూడా యాదాద్రి తొలగించి యారుట చేసినందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రజాపాలన ద్వారా మా ఆలయం నిజంగా ఇప్పటికీ 50-60% కూడా అభివృద్ధికి ముందుకు పోయింది. ఇంకా కూడా ఈ వచ్చే 4 సంవత్సరాల్లో ఇక్కడ రోడ్ల విషయమే కానీ, తాగునీరు విషయం కానీ, సాగునీరు విషయం కానీ అభివృద్ధిలో ముందుస్తా అని చెప్పి మాటిస్తున్నా. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా స్నానం చేయడానికి మిగతా విషయాలు ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఎట్లా పరిష్కరించబోతున్నారు? గత సాంప్రదాయాలంతా కూడా తుంగలో దొక్కి ఒక నియంతగా నా ఒక్క కుటుంబమే కొండపైకి పోవాలని ఒక్కరినే ఉండాలి, కనీసం కొండపైన నిద్రించే ఆ సాంప్రదాయాన్ని తీసేసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండ మీద గుండాన్ కానీ, డార్మేటాలు కానీ, ఎవరైనా పెద్దలు కాలం చేసే వచ్చి నిద్ర చేసే కార్యక్రమం కానీ, అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ చూసేది కానీ, ఇవన్నీ మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ రీఓపెన్ చేసినాం. పాత సాంప్రదాయం, పాత కట్టుబాట్లను కూడా తెలంగాణలో ఉన్నటువంటి మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్టలో మళ్ళీ పూర్వవైపు తెచ్చినాం. యాదగిరిగుట్టకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి యాదగిరిగుట్టను కూడా ఇంకా కూడా ఏదైతే అభివృద్ధి నిలిచిపోయిందో దానికి అభివృద్ధికి సహకరిస్తా అని చెప్పి గౌరవ మంత్రి కూడా మా మంత్రివర్గం కూడా చెప్పడం జరిగింది. ప్రధాన గుట్ట మీద ఎంతమంది నిధులు చేయొచ్చు ఇప్పుడు ఏర్పాట్లు చేసింది? ఇప్పటికి సుమారు 1000 మందికి పైగా నిద్ర చేసే డార్మెంట్ హాల్ ఏర్పాటు చేసినాం. ఇంకా కూడా డార్మెంట్ హాల్కి ఒక ప్రత్యేకంగా ఒక డార్మెంట్ హాల్ కట్టి దాంట్లో నిద్ర చేయడానికి అవకాశం ఇస్తున్నాం. ప్రజలు తెలంగాణ నలుమూలే కాదు, భారతదేశం నుంచి వచ్చే ప్రజలు కూడా సులభతరమైన దర్శనం ఇచ్చి ఇక్కడ అన్ని వసతులు కల్పించి వాళ్ళ కోరికలు తీర్చుకొని, వాళ్ళ మొక్కులు తీర్చుకొని స్వామివారి దర్శనం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. సో ఇది తరతరాలుగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి గత ప్రభుత్వంలో యాదాద్రిగా పేరొందింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ యాదగిరిగుట్టగా నామకరణం చేశాం, ఖచ్చితంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అంటున్నారు. తరతరాలుగా యాదగిరి గుట్టగానే నామకరణం ఉంది, కానీ యాదాద్రిగా మారిన తర్వాత అంతా ఆలయ విశిష్టత నామకరణంలో పోయింది అంటున్నారు. అంతేకాదు స్థానికంగా ఆలయం పునర్నిర్మాణంలో భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా చేశారని, ఇప్పుడు జరుగుతున్న మార్పులు చేర్పులు చేయాల్సిందే అంటూ భక్తులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రధానంగా యాదాద్రి ఆలయం పైన మనం వెనుక కనిపిస్తున్నటువంటి ఆలయం పైన కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రాంతం కావచ్చు, అలాగే రాత్రిపూట నిద్ర చేస్తే సకలం కలిసి వచ్చినటువంటి ఒక భావన కూడా భక్తుల్లో ఉండేది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యాదగిరిగుట్ట ప్రధాన ఆలయం పైన భక్తులకు కొబ్బరికాయలు కొట్టేందుకు అవకాశం, అలాగే రాత్రిపూట నిద్ర చేయడానికి, అలాగే వర్షం పడ్డా ఎండ కొట్టినా కూడా భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు షామియాలను కూడా ప్రత్యేకంగా పర్మనెంట్గా కూడా ఏర్పాటు చేశారు. సో పలు మార్పులు చేర్పులు అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట ఆలయంలో మనకు కనిపిస్తున్నాయి. ఇది యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. కెమెరామెన్ సలీంతో అశోక్, HM TV, యాదాద్రి.